హైదరాబాద్ లోకల్ ఎమ్మెల్సీ వార్ రసవత్తరంగా మారింది. ఇప్పటి వరకు ఈ స్థానంలో ఎన్నిక జరగలేదు. ఎప్పుడు ఏకగ్రీవంగానే పూర్తవుతుంది. దాదాపు 22 ఏళ్ల తర్వాత హైదరాబాద్ లోకల్ ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతోంది. మజ్లిస్ కు మొగ్గున్నా వార్ వన్ సైడ్ కాదంటోంది కాషాయ పార్టీ. ఇంతకీ ఈ పోటీలో ఏం జరగబోతోంది? కాంగ్రెస్ బీఆర్ఎస్ పాత్ర ఎలా ఉండబోతోంది? వాచ్ ది స్టోరీ. హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకాలం ఏకగ్రీవం అవుతూ వస్తున్న ఎన్నికల్లో 22 ఏళ్ల తర్వాత తొలిసారి ఓటింగ్ జరగబోతోంది. పాత బస్తీపై పట్టున్న మజ్లిస్ కు వ్యతిరేకంగా బీజేపీ తన అభ్యర్థిని నిలిపింది. హైదరాబాద్ జిల్లా పరిధిలో జరిగే ఎన్నిక కావడంతో బలాబలాలను పరిగణలోకి తీసుకుని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు పోటీకి దూరంగా ఉన్నాయి. మెజార్టీ మెంబర్స్ ఉన్న ఎంఐఎం అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవం అనుకున్న తరుణంలో సెకండ్ హైయెస్ట్ ఓట్లు ఉన్న బీజేపీ బరిలోకి దిగడంతో పోలింగ్ అనివార్యమైంది. ఎంఐఎంను గెలిపించడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ చేయడం లేదని బీజేపీ విమర్శిస్తోంది. ఈ రెండు పార్టీలు ఎందుకు పోటీ చేయడం లేదో చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పోటీ చేస్తుంది. డిపాజిట్ రాదని తెలిసి పోటీ చేస్తుంది. ఓడిపోతామని తెలిసి పోటీ చేస్తుంది. పోలింగ్ బూతుల్లో మనుషులు లేరని తెలిసి పోటీ చేస్తారు. 4th ప్లేసో 5th ప్లేసో వస్తామని తెలిసి పోటీ చేస్తారు ఎలక్షన్స్. మరి ఈ ఎలక్షన్స్ ఎందుకు పోటీ చేయడం లేదు చెప్పాలి. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి 112 ఓట్లు ఉండగా అందులో 81 మంది కార్పొరేటర్లు, 31 మంది ఎక్స్-అఫీషియో సభ్యులు ఉన్నారు. మజ్లిస్ పార్టీకి 40 మంది కార్పొరేటర్లు, 9 మంది ఎక్స్-అఫీషియో సభ్యులతో 49 ఓట్లతో బలంగా ఉంది. బీజేపీ కార్పొరేటర్లు, ఎక్స్-అఫీషియో కలిపి 25 మంది, బీఆర్ఎస్ కు 24, కాంగ్రెస్ కు 14 మంది సభ్యుల బలం ఉంది. ఎక్స్-అఫీషియో సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇప్పటికే పోలింగ్ కు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్రకటన చేయకపోయినప్పటికీ ఎంఐఎంకు మద్దతు తెలుపుతుందని ఆ పార్టీ ఆశాభావంతో ఉంది. గెలవడానికి కావలసిన సంఖ్యాబలం లేకున్నప్పటికీ బల్దియాపై పట్టు బిగించేందుకు కాషాయ నేతలు పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు కాంగ్రెస్ బీఆర్ఎస్ జట్టుగా ఎంఐఎంకు సహకరిస్తున్నాయని ప్రజలకు తెలియచెప్పడమే తమ లక్ష్యమని బీజేపీ నేతలు అంటున్నారు. ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కమలనాథులు గట్టిగానే కసరత్తు చేస్తున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు జలక్కిచ్చేలా తమకున్న 25 ఓట్ల కంటే అదనంగా సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.